హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ములక్కాయ టమాటా గుడ్డు వండబోతున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాను, కడాయి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. ముందుగా పసుపు సాల్ట్ వేసావు కదా, ఇప్పుడు గుడ్లు కొంచెం లైట్గా వేయించుకుందాం ఫ్రెండ్స్. లైట్గా వేయించి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాం. ఎక్కువ వేగితే మళ్ళీ పైన అంతా గట్టిగా అయిపోద్ది ఫ్రెండ్స్. తీసేస్తున్నాను, తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ములక్కాయలు కూడా కలిపి వేసేసుకుంటాను. ఉల్లిపాయలతో పాటు ములక్కాయ కూడా నూనెలో మగ్గుతుంది ఫ్రెండ్స్. ఫ్రెష్ ములక్కాయలు ఫ్రెండ్స్, ఇప్పుడే కోసాడు పెట్టివి. చాలా పెద్ద కాయలు. ఇదంతా ఒక కాయ. 3 కాయలు 3 సార్లు వండుకోవచ్చు అని తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కాయలు. మూత పెట్టి మగ్గించుకుందాం. ఇంకొంచెం వేగిన తర్వాత ఒక చెక్క నీళ్ళు పోసి ఉడికిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటా వేసామంటే పులుపుకి మునక్కాయ తొందరగా ఉడకదు. మూత పెట్టి 1 నిమిషం ఉంచుదాం. నూనెలో చక్కగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. చాలు ఇలాగా. ఉల్లిపాయ మెత్తబడింది. కొంచెం నీళ్ళు పోద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మునక్కాయ ఉడుకుతుంది. నూనెలో మగ్గిన తర్వాత టమాటా వేసేసామంటే ఆ పులుపుకి ములక్కాయ గట్టి పడుతుంది ఫ్రెండ్స్. అందుకని ఒక చుక్క నీళ్లు పోసి ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి ఫ్రెండ్స్. చూసారుగా, ములక్కాయ కూడా ఉడికిపోయింది చక్కగా. కారానికి సరిపడా కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో ఆ కారానికి సరిపడా. నేనైతే ఎప్పుడు మాకు 2 స్పూన్లు పడుతుంది, పెద్ద స్పూన్ కాబట్టి. దాంట్లో మళ్ళీ పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేస్తాను కాబట్టి మాకు ఘాటుగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. కూర అయితే ఉడికిపోయింది. ములక్కాయ కూర అయితే టమాటా ములక్కాయ కాబట్టి టమాటా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఉప్పు కొంచెం వేసాను కదా, సాల్ట్. ఇప్పుడు కళ్ళుప్పు వేస్తాను. కూరకి సరిపడా కళ్ళుప్పు వేసేసుకోండి ఫ్రెండ్స్. టమాటా కూడా మగ్గిపోతుంది త్వరగా. మూత పెట్టి 1 నిమిషం తర్వాత తీసి చూస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, టమాటా కూడా మెత్తబడి నీరు వచ్చేసింది చక్కగా. ఇప్పుడు మనం దీన్నంతా గుజ్జులాగా మొత్తం ఇలాగా కలిపేసుకున్నాం అనుకోండి. ఇంకా దీంట్లో నీళ్లు వేసే పనే ఉండదు, చక్కగా ఉడికిపోయింది. ముందే నీళ్లు పోసి ఉడికించుకున్నాం కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉడికించి కొంచెం నూనెలో వేయించుకున్నాం కదా, ఈ గుడ్లు కూడా వేసేసుకుందాం. ముందే ఘాట్లు పెట్టాం కదా, ఉప్పు దానికి పట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పులుపు కారం కూడా ఇప్పుడు పడుతుంది. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గిద్దాం ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోద్ది. గుమగుమలాడి ములక్కాయ గుడ్డు కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చక్కగా ఉడికిపోయింది. దీంట్లో ఎండు చేప కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. గుడ్డు, ములక్కాడ, ఎండు చేప, ఎండు రొయ్యలు, మెత్తళ్ళు ఏమన్నా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఏం వేయలేదు. ఈ రోజుకి ఇలా వండేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఆపేస్తాను స్టవ్. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ములక్కాడలు నాకు గుడ్లు తెలియకని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దగ్గరికి కావాలంటే 1 నిమిషం ఉంచి ఆపేసుకోవచ్చు. మాకైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే
ఎంతవరకు ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసినప్పుడే అంతే ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో గుడ్డు ములక్కాడ ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఆయుర్వేదంలో కూడా రారాజు, ఆకు కానీ కాయ కానీ. ఇప్పుడు తెలిసింది నాకు. నేను చిన్నప్పటి నుంచి ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈరోజు నా కర్రీ. లైక్ చేయండి ఫ్రెండ్స్.